రోటీలోకి అదిరిపోయే సోయా గ్రేవీ కర్రీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక కప్పు సోయా తీసుకొని వేడి వేడి నీళ్ళను పోసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి సోంపు, లవంగాలు, ఇలాచి, ధనియాలు, చెక్క, సన్ఫ్లవర్ సీడ్స్ పుచ్చగింజలు వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, నువ్వులు, గసగసాలు కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వీటిని వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంట్లోకి పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి వేసుకొని వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్ గిన్నెలోకి ఆయిల్, నెయ్యి వేసుకొని సోంపు, దగడ పువ్వు అంటారు, ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని కారం, పసుపు, సాల్ట్ కూడా వేసుకొని దీన్ని ఒకసారి కలిపి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న సోయాని వాటర్ లేకుండా గట్టిగా పిండి వేసుకోవాలి. 2 నిమిషాలు కుక్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొత్తిమీర, లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇదే టైంలో కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ పెట్టామంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చపాతీలోకి ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.